పడగానే ఒక అగ్నివీర్ జాబు కళ నెరవేర్చుకున్నాడు. ఆ కళ ఎలా నెరవేరిందో ఇతని మాటలతో తెలుసుకుందాం. ఓకే, ఆర్మీ జాబ్లో జాయిన్ కావాలని ఆలోచన ఎలా వచ్చింది? మామయ్య ఏంటంటే నేను చిన్నప్పటి నుంచే దేశంకి సేవ చేయాలి అన్న ఒక డ్రీమ్ ఉండే నాకు. ఓకే, అదే డ్రీమ్లో వెళ్ళినా కాబట్టి చిన్న వయసులోనే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. ప్రాక్టీస్ చేయడం సెలెక్ట్ కావాలని ఏ కాలేజీలో చేశారు, ఎక్కడ చేశారు? ఇంటర్ ప్లస్ డిఫెన్స్ ఉంటుంది. అది ఓకే, మార్నింగ్ పీటీ ఉంటుంది. మార్నింగ్ పీటీ మరి దాని తర్వాత మళ్ళీ క్లాసెస్ ఇంటర్ కూడా చదువుకోవాలి. డైలీ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు? మేము డైలీ అంటే ఈవినింగ్ మార్నింగ్ కలిపి మార్నింగ్ ఒక 1.5 hour, ఈవినింగ్ ఒక 1.5 hour అంటే 3 hours దాకా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఓకే, అలాగే వచ్చేసి మీరు రాత పరీక్షల కోసం ఎలా చదివేవారు? స్టడీ అవర్స్ పెడుతుండే. నైట్ 11:30 వరకు చదువుతున్నాం మేము. రన్నింగ్ ఫిజికల్ ఎలా ట్రైన్ చేశారు మీరు? నాకు రన్నింగ్ అనేది ఒక్కడే. ఓకే, ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల రన్నింగ్ అనేది బాగానే ఉండేది ఫిజికల్. ట్రైనింగ్ సందర్భంలో మీకు అతి కష్టం అనిపించిన సందర్భం ఏది? కష్టం అనిపించిన సందర్భం అంటే ఇల్లుని వదిలేసి వెళ్ళడం. ఓకే, ట్రైనింగ్ టైంలో మొదటి రోజు మీకు ఎలా అనిపించింది? మొదటి రోజు అంటే అప్పుడు ఆర్మీ వచ్చిన సంతోషమే ఉండే. మీకు ట్రైనింగ్ సందర్భంలో డిసిప్లిన్ ఎలా మారింది? ట్రైనింగ్ సందర్భంలో డిసిప్లిన్ అంటే మనం పల్లెటూరులో పుట్టాం కాబట్టి నాన్న పొద్దున్నే లేపుతుండే 4కే లేపుతుండే. మళ్ళీ దాని తర్వాత తక్కువ వయసులో జాబ్లో చేరడం వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? చాలా తప్పుడు అంటే మనకు తెలుసు, మనం పల్లెటూరులో పుట్టాం కాబట్టి మనకు తెలుసు కష్టాలు అనేవి ఎలా ఉంటాయో. ఓకే, మనం ఇప్పటి నుంచి కష్టపడితేనే మా ఫ్యూచర్ మనం బాగుంటుందని అదొకటే నా కాన్సెప్ట్ ఉండే. ఆర్మీలో చేరుతున్నానని మీ ఇంటి వాళ్ళకి చెప్పినప్పుడు ఎలా అనిపించింది? అంటే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఖుషిగానే ఫీల్ అవుతారు. మా హ్యాపీ, మా అమ్మ జాబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు జాబ్ ఎక్కడ చేస్తున్నారు? నాది పోస్టింగ్ ఇప్పుడు నాది వచ్చేసి నా ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత జమ్మూ ఉండే మామయ్య. జమ్మూ ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రీసెంట్గా పంజాబ్కి వచ్చిన. పంజాబ్ అనే పఠాన్కోట్ల సిటీ ఉంటుంది, అక్కడ నా ఇప్పుడు జాబ్ అక్కడ చేస్తున్నా. అవునా? అయితే కలుగుతున్నాయా లేక హ్యాపీగా ఉందా? ఎలాంటి ఫేస్ చేస్తున్నారు? మా ఫ్యామిలీ హ్యాపీ, నేను హ్యాపీ, మళ్ళీ రిలేటివ్స్